హ్యాపీగా ఉందండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మోర్ ఆఫ్ నాకు చాలా హార్ట్ కనెక్ట్ అయిన సినిమా ఇది. ఎందుకంటే మోహన్ అన్న అంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. మోహన్ అన్న వేర్ ఆర్ యూ? ఎక్కడున్నారు? ఎప్పుడుండో అన్నకి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడాలి, ఆయన ఇండస్ట్రీలో ఇంకా బాగా నిలబడితే చాలామందికి హెల్ప్ చేస్తారు. నేను దగ్గర నుంచి చూసిన పర్సన్ ఆయన మోహన్ అన్న. సో అందుకే ఇంత చాలా ఎనర్జెటిక్గా చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను ప్రేమించానే పిల్ల, నిన్ను ప్రేమించానే పిల్ల, లవ్ అంటారా పిల్ల, కాదు లైఫ్ అంటారే పిల్ల అనే ఒక యూత్ఫుల్ పాట రాశానండి. మంచి మంచి ఎక్స్ప్రెషన్స్తో రాశాను. నాకు మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ రవితేజ గారు, అనన్య గారు, యూ రాక్ ద షో. నిజంగా చాలా బాగా చేశారు ఇద్దరు. చక్కటి సినిమా. నేను చెప్పడం కాదండి, చూశాక మీరే అంటారు. ఎందుకంటే మురళి అంటే అందరికీ తెలుసు కదండి. మురళి ధ్వని విన్నారనుకోండి, ఆ మురళి ఇష్టపడేవాళ్ళు, ఇష్టపడని వాళ్ళని కూడా మోహించే మోహన మురళి అని శ్రీకృష్ణ భగవంతుని చేతిలో ఉండేదండి. అలాగే మా మోహన్ గారి పేరులో ఉందండి మోహించడం అని. ఈ కథని ఇంత అద్భుతంగా మలిచి మీకు కావాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి ఇందులోనే. షర్లా పిలుస్తుంటాను. నా పేరేమో తెలుసు కదా, లోకనాథం. మా ఇద్దరికి పుట్టినోడే ఓం ప్రకాష్. మొత్తం షర్లాక్ హోమ్స్ అయ్యోటగా చాలా మంచి పెద్ద డిటెక్టివ్ అండి మా వాడు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే మా వాడి కాడికి వస్తుంటారు వాళ్ళకి చేత కాక. దీంట్లో పెద్ద మర్డర్ జరిగిపోయిందండి. ఒక్కొక్కడు మంచోళ్ళ కనపడతాడు కానీ అందరూ దొంగన కొడుకులేనండి. అది పట్టుకోవటాకే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ మా వాడి కాడికి వచ్చాడు. మేము కూడా వలసపోయే కూలీలు కదండి. ఆ పని ఏదో మా వాడి కాడ చేద్దామని చెప్పి మా వాడి కాడ చేస్తున్నామండి. ఎంత ఫ్రమ్ ద హార్ట్ మీరు రాశారో సినిమా, ఎంత కష్టపడి మీరు డైరెక్ట్ చేశారో నేను అది లైవ్ చూసాను. సో ఐ నో యూ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. ఎందుకంటే మీ ఒరిజినల్ థాట్ ప్రాసెస్, మీకున్న కామిక్ టైమింగ్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, యు ఆర్ a very original filmmaker, writer Mohan garu. మా సినిమా వచ్చేసరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఇటు ఇండస్ట్రీకి మాత్రమే కాదండి, మన రెండు రాష్ట్రాలకి ప్రతి ఒక్క ప్రేక్షకులకి తెలిసేలా చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అండ్ ఎలా ఒక చిన్నపిల్లని చేపట్టి తీసుకెళ్తారో అలా మా టీంని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు అండి ఏ రోజు కూడా టైమింగ్ పరంగా కానీ మాకు ప్రతి దానికి సహకరించారండి. 1.5 కాల్ షీట్ అవుతుందంటే నైట్ 12 అవుతుంది 2 అవుతుందన్నా కూడా ఎవ్వరూ కూడా ఏ రోజు కూడా చేయము, మేము రాము అనేది లేకుండా మా అనన్య గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్ నాగమహేష్ గారి దగ్గర నుంచి రామనారెడ్డి గారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరూ, నవీన్ గారు కానివ్వండి, అనీష్ కుర్వెల్లా గారు కానివ్వండి, ప్రభావత్ గారు, ప్లస్ ఈరోజు ఈ పొజిషన్లో సినిమా నిలబెట్టడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడారో, డైరెక్టర్ గారికి అంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, శశి గారికి, మాకు ఈరోజు ఇంత బాధ్యతగా బలంగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. తర్వాత ఈ సినిమాని చూసి తీసుకుని ఆయనే అన్ని ఉండి నడిపిస్తున్న వంశీ నందిపాటి గారికి, ఎందుకంటే ఆయన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానని చెప్పారు. చూసినట్టు అన్నారు, యాజ్ డీజ్ చేస్తే మంచి హిట్ అవుద్ది, నేను చెప్పిన చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు బాబీ అన్న, కళ్యాణ్ గారు ఫస్ట్.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీతో నాకు చాలా మంచి అనుబంధం ఉందండి. ముందుగా మా ఊరు, నేను వైజాగ్లో పెరిగినా సరే పుట్టింది రాజాం, శ్రీకాకుళం జిల్లా రాజాం అండి. మా నాన్నగారిది సిగడం. ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వైజాగ్లో చదువుతున్నాం కాబట్టి అర్బన్ ఏరియా కాబట్టి అందరూ కామెడీ చేసేవారు అనమాట పల్లెటూరు అనగానే. అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు మా ఊరు పేర్లు ఇలా శ్రీకాకుళం అని టైటిల్ మీదకి ఎక్కగానే నాకు చాలా ఆనందంగా ఉందండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ ఈ టైంలో నాకు రిలీజ్ అవ్వడం చాలా చాలా ముఖ్యం అండి. ఎస్పెషలీ వెన్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఇలాంటి మూవీ ఒకటి పడ్డం, ఇలాంటి మూవీలో ఇంత మంచి రోల్ పడ్డం, వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ పడ్డం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూవీ ఇంకా క్లోజ్ నాకు. దీన్ని చాలా బాధ్యతగా ప్రొడ్యూస్ చేశారండి వెన్నపూస రమణారెడ్డి గారు. బాధ్యతగా ఎందుకన్నానంటే అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు ఫినిష్ చేసేసారు. ఏ రోజు ఎక్కువ కాలే, ఏ రోజు తక్కువ కాలే. సినిమాకి ఏం కావాలో మొత్తం అన్నీ ఇచ్చారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ ఇన్ ద టీమ్. ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్న ఈవెంట్ అండి ఇది. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక మూమెంట్ కోసం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నా కెరియర్లో నాకు చాలా మంచి పేరు ఇచ్చే సినిమా. సో నేనైతే ఎప్పటి నుండో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా 2 డేస్లో రిలీజ్ అవ్వబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. షెర్లాక్ హోమ్స్ సిరీస్ అనే తెలుగులో మనం ఇలా చేసాం. ఈ సినిమాకి నేను డిఓపిగా పనిచేయడం అనేది నాకు చాలా 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 గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా మోహన్ అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మా ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను అడిగిన అన్ని ఎక్విప్మెంట్ అంతా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి, అలాగే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులందరూ ఈ మంత్ 25న ఈ సినిమా బాగా చూసి థియేటర్స్లో చూసి ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా తీయటానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ మిగతా వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటే మనం చూడటమేంది, మనం కూడా సినిమాలు చేయొచ్చు కదా అని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేశారు నన్ను. దాంతో నేను మూవీలోకి వచ్చాను. ముందుగా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఒకసారే విన్నానండి. మొదటి కథ నాకు బాగా నచ్చింది. దాన్ని నేను చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మోహన్ గారు టెక్నీషియన్ని, ఆర్టిస్టుల్ని అందరినీ నాకు పరిచయం చేశారు. అయితే ముఖ్యంగా దీనికి నేను ఒక్కరినే ప్రొడ్యూసర్ అని అందరూ అనుకుంటున్నారండి. కాదు, దీంట్లో 8 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అందులో 4 ప్రధాన ఆర్టిస్టులు ఉన్నారు, 4 ప్రధాన టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం తీసుకోకుండా కథ మీద ఉన్న బలంతో, నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ కలిసి సినిమా చేశారండి. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము. డిసెంబర్ 25న హిట్ కొట్టి వాళ్ళందరికీ కూడా లాభాలు పంచిపెట్టాలనేది నా ఉద్దేశం అండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి మూవీ. ఆల్మోస్ట్ 2 to 3 months, హార్డ్లీ 3 months బ్యాక్ ఈ మూవీ చూశాను. మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చామో
యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ అయిందైనా బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అసలు ఇది ఒక 2 days బ్యాక్ నేను సినిమా చూడటం జరిగింది. సో సార్ నాకు చూపించారు వంశీ గారు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేసి మీరు అందరు రీచ్ అవుట్ టు మీ, కంటెంట్ బాగోపోతే ఆయన ఎట్లా చెప్పారు. నేను సినిమా చూసిన బేసికల్గా నేను ఒక స్క్రీన్ ప్లే లవర్నండి. స్క్రీన్ ప్లే కొంచెం ఒక డ్యూయల్ నరేషన్ కావచ్చు, ఏదన్నా ఒక డిఫరెంట్ నరేషన్ ఉంటే నేను బాగా ఎగ్జైట్ అవుతాను. మీకు అందరూ చెప్తున్నాను, లాస్ట్ 40 minutes చింపేసింది సినిమా. ఈ సినిమా నేను చూశాను, నాకు వంశీ గారు సినిమా చూపించారు. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు లాస్ట్ 40 minutes సినిమా నిజంగా అదిరిపోద్ది. అంటే జనరల్గా నేను ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను. తర్వాత ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్ టర్న్స్ అన్నీ ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ కంటెంట్ చూసి వంశీ గారు ఈ సినిమా తీసుకున్నారు. ఆయన జడ్జ్మెంట్ ఇవన్నీ మేము బాగా బిలీవ్ చేస్తాము. సో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వంశీ గారికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. 25th సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ ఈ సినిమా హిట్ సినిమాని థియేటర్లో పంపించినంత కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అది బెస్ట్ థింగ్. ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే నవీన్ గారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, ప్రభావత్ గారి దగ్గర నుంచి, రమణ, రాజేంద్ర, మొత్తం నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టేజ్ పైన స్టేజ్ కింద కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి, మోహన్ గారి స్టోరీని నమ్మి ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 4 చిన్న సినిమాలు వస్తే దాంట్లో 2 పెద్ద సక్సెస్లు అయినా అక్కడి నుంచి చాలామంది లైఫ్లు మారిపోతాయి. నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నా. ఫన్తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా డిజైన్ చేయటం చాలా చాలా మంచి ఐడియా. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లేస్ ఆడియన్స్ ఓటీటీలో చూద్దాం, లేదంటే ఇందాక రవితేజ చెప్పినట్టు పైరసీలో చూద్దాం అన్న రోజుల్లో తను సస్పెన్స్ని బాగా తీసాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు మోహన్. అలానే అనన్య గారు, మీరు ఇందాక మీ స్పీచ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ జర్నీ. మీ ఇంట్లో తెలియకుండా వచ్చి ఒక ఆడపిల్లగా, తెలుగు అమ్మాయిగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లు, చాలా ఈవెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయని అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వస్తాయి. అలానే ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మా తమ్ముడు మోహన్ని మీరు నమ్మి ఒక కాఫీ షాప్ దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిర్మాత లేకపోతే మాలాంటి ఎంతోమంది రైటర్స్, డైరెక్టర్స్ ఇంకా రూముల్లోనే ఉండిపోతాం. ఎవడో ఒకటి నమ్మి డబ్బు తీసి పెట్టాలి. సో థ్యాంక్ యూ. అలానే ఇందాక ఒక పేరు పిలవంగానే విజిల్స్, క్లాప్స్ మారుమవుతున్నాయి. వంశీ గారు, మీ పొద్దునేమో మా నాగవంశీ గారితో మొదలైంది, ఇప్పుడేమో వంశీ నందిపాటి అంట. ఈ వంశీలందరూ రెబల్స్ అయ్యి ఏంటి మీరు అర్థం అవ్వట్లేదు నాకు. మీకున్న కాన్ఫిడెన్స్ నిజంగానే డైరెక్టర్లుగా సినిమా చూసి మేము కూడా మీలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసారా, అది ఒక్కటే అర్థం కాల. చూసి ఇచ్చారు, మీది ఇచ్చారా, మా డైరెక్టర్ మా తమ్ముడిది ఇచ్చారా, డౌట్గా ఉంది. సో ఒక్కసారి ట్రూ కలర్లో చెక్ చేసుకొని ఫోన్ చేయండి అమ్మా, బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చూసి అప్రిషియేట్ చేయండి. ఇంకా కెమెరామెన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అలానే మా వంశీశేఖర్లు, మా సినిమాలన్నిటికీ పిఆర్ఓస్, చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా లవ్ చేస్తూ మీ సపోర్ట్ నిజంగా చాలా గ్రేట్.